కడప జిల్లా బద్వేలు పట్టణంలో ఫుట్పాత్ పైన చెప్పులు కుట్టుకుని జీవించే వారిపైన పురపాలక శాఖ అధికారులు జలం ప్రదర్శించడం అన్యాయమని దళిత నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఫుట్పాత్ పైన చెప్పులు కుట్టుకునే వారికి మద్దతుగా మాట్లాడుతూ వాళ్ళ జీవన విధానంపై మాట్లాడడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. నేను బస్ స్టాండ్ ఎక్కినాంటి మొత్తం ఆ పని చేసుకొని బతుకునని నా బిడ్డలు బతికించుకున్నా, నా బిడ్డలు బతకాలని మళ్ళీ నేను పెట్టుకొని నేను చేసుకుంటాను సార్. ఈ పని ఏం పని చేస్తున్నా? చెప్పులు కుట్టాను, ఆ చెప్పులే. ఫుట్పాత్ పైన చెప్పులు కుట్టుల పైన జలం పనికిరాదు. వాళ్ళు సెట్ వేసుకోవడంలే, పైన ఊరికట్ట నీడకు ఎండకు తడుపుకుండా పైన పట్టేసుకొని చెప్పులు కుట్టుకునే వాళ్ళ పైన ఈరోజు మీరు తొలగించండి అని చెప్పేసి మీరు అనడము చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు వాళ్లకు మాదిగలకు చర్మకారులకు చెట్టు కట్టించాలా, బంకులు ఏర్పాటు చేయాలా. అది ఏర్పాటు చేయకుండా ఫుట్పాత్ పైన చెప్పులు కుట్టుకొని అంతో ఇంతో జీవనం సాగించే వాళ్ళపైన వాళ్ళు వేసుకుని చెట్టు తొలగించడం అనేది ఈరోజు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి వాళ్లకు బంకులు ఏర్పాటు చేయండి. బంకులు ఏర్పాటు చేయించి చర్మకారులకు ఆ బంకుల్లో పెట్టుకొని బతుకులు ఇచ్చేలు లేరు. అయినా కూడా మేము వాళ్ళు ఇచ్చే రూపాయి 10 రూపాయల పలుకుతో మేము బతున్నాము. మేము ఏమన్నా రోడ్డు సైడు ఫుట్పాత్ వేర్ పైన చిన్నది ఒక పరదా మాదిరి వేసుకొని మేము జీవనం ఎండ తగలకుండా వర్షం వచ్చినా నీరు తరచకుండా మేము ఉంటే ఈనాడు బద్వేలు మున్సిపాలిటీ కమిషనర్ గారు వచ్చేసి వారి సిబ్బందితో వచ్చేసి మా యొక్క గుడిచెలు పిరికివేయడమైంది. ఏమయ్యా అంటే ఇది మీకు రోడ్డు కట్టమంట. రోడ్డు ఎక్కడ? మేము వచ్చే ఫుట్పాత్ ఎక్కడ? మేము అన్న రోడ్డు సైడ్ ఉన్నాము, ప్రజలందరికీ తెలుసు. ఈనాటి కూడా ప్రజలకు సేవ చేసే ఉద్యమంతోనే వాడిచ్చే రూపాయలు